UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రస్తుతం మనమైతే ఇప్పుడు చాదర్గట్టు పరిధిలో మూసీ నది పరిధిలో ఉన్న ఇండ్ల దగ్గరే ఉన్నాము. ఇగో చూస్తున్నాం కదా, ఇక్కడే మరి హైడ్రా కూల్చివేస్తున్న ఈ ఇండ్లు కూడా. ఈ ఇంట్లో ప్రత్యేకంగా 14 కుటుంబాలు 14 మంది ఉంటారు ఇందులో. ఈ రూమ్స్ చూస్తున్నాం కదా, చిన్న చిన్న గదులు. ఈ గదులలోనే 14 మంది మరి ఇందులోనే నివాసం ఉంటూ ఉంటారు. ఈ 14 మంది ఉండే ఈ చిన్న గదులలో కూడా ఇప్పుడు ఈ 14 మందిని తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్లలో ఉండాలి అని అంటే వాళ్ళకు 2 గదులు అనేటివి సరిపోవడం లేదు. చూస్తున్నాం ఇగో ఈ రూములు సపరేట్ వాళ్ళు కట్టుకొని ఉన్నారు. కట్టుకొని ఎవరికి వాళ్ళు కూడా హ్యాపీగా ఇందులో ఉన్నాము. అలాంటిది ఇప్పుడు తీసుకెళ్ళి మమ్మల్ని డబుల్ బెడ్రూమ్లలో ఉంచితే మాకు ఇవి సరిపోవడం లేదు అని కూడా వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ గవర్నమెంటు మరి మూసీ రివైర్ను మొత్తం కూడా సుందరీకరణ చేస్తాము అని చెప్పేసి రేపు భవిష్యత్తు తరాల యువతకు పనికొచ్చేలాగా మేము తీర్చిదిద్దుతున్నాము తెలంగాణని అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మరి మా ఇల్లు కూలగొట్టేసి మేము ఇలా బతుకుతున్న ఈ ఇండ్లను కూలగొట్టేసి కూడా మరి వాళ్ళు ఇలాంటి ప్రయోగం చేయడం అనేది కరెక్టేనా అని కూడా ప్రజలైతే వాపోతున్నారు. అంతేకాదు మరి ఇలాంటి ఇంట్లో ఉన్న మేము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వెళ్ళి 14 మంది ఎలా మెసులుకోవాలి? వాళ్ళు ఇచ్చే ఆ 2 రూములు 2 బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్ డబుల్ బెడ్రూమ్ అంటే గవర్నమెంట్ కట్టించేటివి ఎలా ఉంటాయో కూడా తెలిసిన విషయమే. మరి ఆ చిన్న ఇంట్లో మాకు ఎలా సౌలత్ అవుతుంది అనే కోణంలో కూడా ప్రజలైతే వాపోతున్నారు. మరి ఇండ్లును పూర్తిగా కూడా కేవలం గోడలు మిగిలిన్నాయి. పైనుంచి స్లాపులు మొత్తం కూడా కూల్చేయడం జరిగింది. కొన్ని రేకులు ఉన్నాయి, కొన్నేమో స్లాపులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కూల్చేయడం కూడా జరిగింది. ఇది పూర్తి నేలమట్టం చేసి కుప్లింగ్లతో లెవెల్ చేసి మరి ఇక్కడ సుందరీకరణ మొదలు పెడతాము అని చెప్తున్నారు. ఇగో చూస్తున్నాం కదా, ఒక్కొక్క రూము ఎవరి రూము వాళ్ళకి కూడా వాళ్ళు 14 మంది ఈ రూమ్లలో ఉన్నారు. అట్లాంటిది అక్కడికి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇంతే వెసులుబాటును మాకు ఇవ్వండి. ఇలాంటి వెసులుబాటును మాకు బయట కలగజేసి మీరు ఇది తీసేసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. అంతేగాని ఇప్పుడు మాకు ఎటు సరిపోని ఇల్లులు తీసుకొని ఇచ్చి మాకు ఇలాంటి ఇల్లును కూలగొట్టేసి మా 14 మందిని తీసుకెళ్ళి ఒక పిచ్చుకల గూడులో పెట్టినట్టుగా మమ్మల్ని పెడితే మేము ఏ పని చేసుకొని ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా పండుకోవాలి అనే కోణంలో అయితే ప్రజలు మరి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న పద్ధతిని మనం చూస్తూ ఉన్నాము. ఇంటిని చూసిన తర్వాత మనకు ఆ విషయం అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న కుటుంబమే, పేద కుటుంబమే, వీళ్ళు పనులు చేసుకుని బతికే కుటుంబాలే కాదనట్లేదు. కానీ పనులు చేసుకొని బతికే కుటుంబాలైనా 14 మంది ఎలా బతుకుతాము, ఎలా ఉంటున్నాము, ఇంట్లో ఎలా కట్టుకున్నాము అనే రీతిని కూడా చూపిస్తున్నారు. మరి 14 మందిని బతికేలాగా మేము 14 మంది వెసులుబాటులో ఉండే ఇళ్ళని మాకు సమకూర్చి ఆ తర్వాత మీరు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోండి అని కూడా చెప్తున్నారు. ప్రభుత్వానికైతే మరి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం మనం చాదర్గట్టు ఏరియాలో ఉన్నాము. మరి చాదర్గట్టు దగ్గర మాత్రం ఈరోజు హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఉన్న ఈ ఇండ్లలో ప్రజలందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మరి షిఫ్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మరి ఎంతమందిని షిఫ్ట్ చేస్తున్నారు ఏంటి, అసలు ఈ ఇండ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వీళ్ళని చేర్చడంలో వీళ్ళు ఏకీభవిస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఎలాంటి ఆవేదనకు గురవుతున్నారు, వాళ్ళకి ఇదే ఇల్లు కావాలా, ఎండ్లు ఇవ్వడం మంచిదా చెడా అనేది కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మరి అమ్మను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ ఉండి ఉంటారు కదా, 30 సంవత్సరాలు ఉన్నాము. మేము పొడంగల్లోకి వచ్చి చిన్న పిల్లలు తీసుకొచ్చి బాధపడి ఇల్లు కట్టుకున్నాం మేము. అయ్యాల రేవంత్ రెడ్డి మాకేమో అమ్మాయి ఆయన ఏమంటారు రాహుల్ గాంధీ అనే టక్కా టక్ పైసలు ఇస్తామని రేవంత్ రెడ్డి టక్కా టక్ డబ్బులు ఇస్తాం పేదలకు అని
రేవంత్ రెడ్డి పీన్గా వెళ్ళింది అని ఏడుస్తారు ఇవాళ. ఎందుకంటే మా రూములు పోతున్నాయి కదా. మీదే ఊరమ్మా? కోడంగలే నాయన, కొడంగల్. కొడంగలే, అది కొడంగలే. ఇప్పుడు 2 బెడ్రూమ్ హాల్ ఇస్తే ఏం చేయాలి మేము? ఎక్కడ పోవాలి? 3 కొడుకులు, ఒక బిడ్డ. నాకు మొగలు లేడు, నా బిడ్డకు మొగలు లేడు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఏం లేదు దాకా. మరి ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు మీరు, ఇప్పుడు పోయి అక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఉండమంటే ఉంటున్నారా? ఉంటాలే మేము, తాళం వేసి వచ్చాము, ఉంటాలే మేము. కాకూడదని చెప్పినామా మేము ఆ రోజే. మాకు వద్దు, మాకు బెడ్రూమ్ వద్దు, మాకు పైసలు అన్నాయండి అని చెప్పినా మేము. అది లేక బెడ్రూమ్ ఇస్తామని రాత్రి వేస్తే సామాన్ వేయలేదు, కొత్తగా తాళం వేసుకున్నాం మేము. సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకున్నారమ్మా? మరి ఇంకా 4 రూమ్లు ఉన్నాయి కదా, దాంట్లోనే పెట్టుకున్నాం. ఇంకా పోలేదు, ఎక్కడ పోలేదు. మరి ఇప్పుడు అవి ఉంచుతున్నారా? అవి కూడా కూల్చేస్తారు? అది అది అవి ఎప్పుడు కొలుస్తారో అది చూడాలి. అది దీనికి అది అయితే మూసా అయిపోయి, ఇది హైడ్రా అయిపోయి. ఇక అది మూసాకి అక్కడ అయిపోయి, హైడ్రాకి ఏమి ఇస్తారు హైడ్రాకు? అది కూడా చూడాలి కదా. ముందుకు ఏడుచుకుంటా కూర్చుందాము. కొడంగల్ మన ఇంటికాడ పోతా, లేకుంటే తెలుసు కదా, మన ఇల్లు తెలుసు నాకు. ఆయన తమ్ముడు ఎరకా నాకు, ఆయన వాళ్ళ పెద్ద ఆయన నుంచి కూడా ఎరకా నాకు అక్కడది. వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని ఏడుస్తాయి. ఇంకా సరే చెప్పాను, ఏమేమి చేస్తాడు చెప్పాను. ఆయన చేసిన తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు చచ్చినాడు, ఆయన పిల్లలకు ఏదైనా ఇస్తారు కదా, హక్కు ఇస్తారు కదా, దాంట్లోకి నాకు కూడా హక్కు అని అడుగుతా ఆయన. బస్ అదే అంటున్నా. ఇప్పుడు అలా తమ్ముడు కూడా మరి ఉన్నది దుర్గం చెరువులోనే ఉన్నాడు. దుర్గం చెరువు వాళ్ళ తమ్ముడు బిల్డింగ్ ఉంది, అది కులస్తున్నాడు తొలత. అది పెద్ద పోయిన తర్వాత చిన్నలతో పేదలతో వచ్చి అడగాలి, అమ్మా మీకు నోటీస్ ఇస్తాము, మీరు ఖాళీ చేయండి, మీకు బెడ్లు ఇస్తాము, మీకు టైం ఇస్తామని అంటే మనుషుల్లాగా వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతాం. పశువుల్లాగా వస్తే పశువుల్లాగా పోలీసులకు తీసుకొచ్చి వస్తే పోలీసులు వాళ్ళకే కొట్టాలి. దేవుడు గాని మాకు కొట్టాలి, కానీ వాళ్ళకి కొట్టాలి పోలీసులు, వాళ్ళకే జైలు చేయని. ఒకసారి పోయి వచ్చినాడు కదా, మళ్ళీతోసారి పోయి జైలుకి వాడు. అదే అమ్మా, మరి ఇప్పుడు రేపు రాబోయే తరాలకు ఇదంతా సుందరీకరణ చేస్తాము చెరువులని, ఈ మూసీ నదిని కూడా అంటున్నాడు. మూసీ నది ఇద్దా ఉంది ఆయన అమ్మ, మూసీ నది ఇద్దా లేదు. ఆ నుంచి పోయి పైసలు వేసుకొచ్చిన మంచిగా హాయిగా నది 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 అని అంటే కొంచెం పెట్టాడు, కొంచెం తిండికి పెట్టుకుంటాడు. మా పిల్లలు అయితే కష్టం చేసి తీసుకొచ్చి పెట్టినారు, వాడేమో కుర్చీ మీద కూర్చొని పేదలది హక్కు తింటున్నాడు. ఎవరెంత మంది అన్నా నాకు అనవసరం, మరి నేను చేసేది చేస్తా అంటున్నాడు ఆయన. చేస్తా అంటే అరే సత్యపతే చేస్తావురా, నీకు కొడితే ఏం చేస్తావురా? రాజీవ్ గాంధీ కొట్టలేదా, ఇందిరాగాంధీ కొట్టలేదా? నీ కూడా కొడతాడు ఎవరైనా, నీకు ఎరకొంది ఎవరైనా కొడతాడని, ఎవరైనా నీకు చంపేస్తాడు అంతే. అయితే మీకు ఇప్పుడు మరి ఇల్లుకు సంబంధించి ఇప్పుడు ఈ నుంచి అయితే తీసుకోబోతున్నారు, మరి దీనికి నష్టపరిహారం చెల్లిస్తాను ఎవరన్నా అధికారులు చెప్పిరా? నాకు ఎవరేం చెప్పలేదు. ఆడ 2 బెడ్రూమ్, ఆడ 2 బెడ్రూమ్, లేకుంటే అక్కడ వాడి సికింద్రాబాద్ ఉండి, లేకుంటే ఎక్కడ ఇచ్చిరమ్మా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్? ఇక్కడ ఇచ్చింది మలక్పేట చెంచల్గూడ దగ్గర అక్కడ ఇచ్చిరా? అక్కడ ఎట్లా అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? మరి అనిపిస్తుంది, తాళం వేసి కూర్చున్నాం కదా, ఇక ఆడ తాళం వేసి వచ్చి ఇన్నే ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తారు? ఎందుకంటే మీరు కూడా అడుగురి మరి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకి ఇక్కడ మాట్లాడతలేదు కదా, దానికి మాట్లాడతలేదు, వాళ్ళ నుంచి మాకేం చెప్తలేదు కదా. చెప్తే మాట్లాడుతుంది మంచిగా హాయిగా, అమ్మాయి ఇట్లా కూర్చొని మాట్లాడతలేదు. ఏం పడితేయండి పొడి 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 చెప్తుంది. అది ఆమె కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆమె ఆడది కదా, ఆడదల్ల దుఃఖం ఆడదికి ఎరక కావాలి కదా. ఆమె ఆడది కాలేదా మళ్ళా, ఆమె ఎరకలేదా మళ్ళా? ఆమె ఆలోచన ఉండే, ఆడలకు ఎట్లా గెద్దుబోదు, ఎట్లా కొడుతూ నేను ఎట్లా బయటలు అని ఆమె ఎరక ఉండేది. అదే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం ఈ హైడ్రా వాళ్ళది ఎవరెవరైతే బాధితులు ఉన్నారో మరి అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి కూల్చివేతలు ఏం జరగలేదు, ఇప్పుడు ఎట్లా కూల్చివేస్తారని వాళ్ళు కూడా అండగా నిలబడడానికి వస్తున్నారు. అన్ని సంవత్సరాలు వచ్చి నడుస్తున్నాయి, 30 సంవత్సరాల నుంచి పోతుంది అని పోలేదు. ఏమంటారు కేసీఆర్ మళ్ళీ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు 5 నెలలు ఆయన గడిపే మాకు పిల్లలకు పెళ్లిళ్ళకు నీళ్ళు వస్తే పైసలు అవి అని మొత్తం ఇచ్చేసారు. అప్పుడు మూసేలేక ఇప్పుడు ఎట్లా మూసి వచ్చాడమ్మా? ఇన్ని సంవత్సరాల నుంచి కాకుండా మూసి ఎలా పుట్టిందా? ఎలా పుట్టలే, మూసి తొలితడి నుంచి ఉంది. మన ఏమంటారు ఉస్మానియా దవాఖానా కట్టినాడు కదా, ఆయన ఇచ్చినది భూమి వాళ్ళకు చేసుకో తినమని. వీడు ఇయ్యలేదు మాకు,
గవర్నమెంట్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఉమ్. ఆ, అందుకే ఇప్పుడు కేటీఆర్ కూడా అంటున్నాడు ఇట్లా ఇండ్లు కూల్చేస్తున్నారు అని తెలిసింది అంటే మా తెలంగాణ భవన్ ఎప్పుడు కూడా తెరిచే ఉంటది, ప్రతి ఒక్కరు రావచ్చు అడిగి పోయినాం కదా ఇమీడియట్ గా మొన్న మేము వస్తామని. పోయినాం కదా మొన్న. ఉమ్, మనం పోయినాము, అందరు జులుస్తున్న పోయినాము. ఉమ్, ఆయన ఆపినాడని కొంచెం ఆగింది కొంచెము, ఉమ్, లేకుంటే ఇప్పటికి ఏమవుతుండే ఇంకా. ఉమ్, ఆయనదే మంచిగా ఉంది. ఆ, ఆయన చెప్తున్నాడని మళ్ళీ కొంచెం ఆగిన వీళ్ళు. ఆ. అది చూస్తున్నాం కదా మరి 30 సంవత్సరాలుగా అయితే మా పిల్లల్ని వేసుకొని మా మన్మరాళ్ళని వేసుకొని ఇదే కాలనీలో మేము ఉంటున్నాము. అప్పుడు ఉస్మానియా కట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ జాగలు మాకు ఇవ్వడం జరిగింది, కానీ ఇలా కొత్తగా వచ్చి కూల్ చేస్తామంటూ కూల్ చేశారు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ మా పిల్లలు ఇంతమంది మేము ఏడ ఉండాలి అక్కడ, ఆ డబుల్ బెడ్రూమ్లు మాకేం సరిపోతాయి, ఆ 2 రూమ్లు ఇస్తే మాకు ఎలా అవుతుంది, కానీ దీనికి సంబంధించి కూడా మా ఇల్లు తీసుకుంటే తీసుకోండి, కూలగొట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ మాకు ఇంత ఖరీదు కట్టించేసి మాకు ఆ సౌలతుగా ఉండేటట్టే మాకు ప్రభుత్వం న్యాయం జరిపిస్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రము దీనికి తగిన పరిష్కారం అయితే మేము చూపించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు ప్రజలు తలుచుకుంటే ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా దించే పరిస్థితుల్లో కూడా ఉంటుంది అనేది కూడా చాలా మంది ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బాధని మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేటప్పటి నుంచి కూడా వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇండ్లలో ఉండి వాళ్ళు కాపురం చేసిన ఇండ్లు, కొడుకు పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన ఇండ్లు ఈరోజు పోగొట్టుకోవాలంటే ఎవరికి మనసు ఒప్పదు. అలాంటిది తీసుకెళ్ళి ఒక 2 రూములు ఇరుకుల రూమ్లలో ఉంచితే కూడా మరి 10 మంది ఉన్న దగ్గర వాళ్ళు మెసలాలన్నా వాళ్ళకి కష్టమే అవుతుంది. కాబట్టి వాళ్ళకు తగిన నష్టపరిహారం చెల్లించి ఇంకో చోట వాళ్ళకంటూ ఒక ప్లేస్ చూపించి వాళ్ళకు తగిన న్యాయం జరిపించాలని మా హిట్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇవి కూడా పోతాయట. మరి దీనికి ఏమిస్తాడు, దీనికి ఏమిస్తాడు, ఎక్కడ వేసుకోవడం వల్ల ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోతాయి, ఆ, ఇవన్నీ పోతాయి. అడిగి వాళ్ళే మళ్ళా మేము ఆ, ఇక్కడ ఇన్ని ఫ్లాట్ అయితే అన్ని లేవు, ఉన్నాయని ఇచ్చి ఆ. ఇప్పుడు ఎక్కడికి తోలుతారు మాకు? ఇప్పుడు ఇందిరా మిల్లు కట్టించి ఇస్తాడంట. ఏడ కట్టిస్తాడు, 50 కట్టిస్తాడు, మన ఇంటి ముందర కట్టిస్తాడా మాకు? ఆ, లే అక్కడ పోయి అక్కడ వాడు కష్టం పొద్దుగాల చేసి కష్టం చిట్టిలా చేస్తాము. ఉమ్, వాడు ఏడైనా చెరువుగా ఎక్కడైనా వేస్తామని ఇష్టం వచ్చా వేస్తే నువ్వు ఏడ కష్టం చేయాలి? ఉమ్, సిటీలో వస్తే మాకు కష్టం జరుగుతుంది. అవును. లేదు అక్కడ చెట్లు వంకాయ వేస్తే ఎట్లా ఉంటది మాకు? ఆ, ఒప్పదు కదా మాకు. మాకు సిటీలే కావాలి. ఆ, సిటీలో ఇల్లు తీసుకుంటారు కదా, మాకు సిటీలే కావాలి అంతే అంతే. లేక వాళ్ళ ఇంటి ముద్ద ఇల్లు కట్టియాలి మాకు. పెద్ద ఇల్లు తీసుకున్నాడు కదా గవర్నమెంట్ది, ఆ, వాళ్ళ ఇంటి ముద్దగా కట్టియాలి మాకు. అంతే. లేకుంటే వాడికి ఎవరైనా కొట్టి చంపుతారు. ఆ, ఇందిరాగాంధీ కొట్టి చంపిరి, రాజీవ్ గాంధీ కొట్టి చంపిరి, ఇవే ఈడ కూడా కొట్టి చంపుతారు. ఎవరైనా చూసుకో, ఎవరి మనసులో ఏం ఉన్నదో తెలియదు, కానీ ఎవరైనా కొట్టి చంపుతారు. ఏం చేస్తావు నువ్వు? చచ్చిపోతే ఇవన్నీ తీసుకుపోతావా? ఉమ్, పోవు కదా, ముద్దని ఒక్కడే పోతావు. ఉమ్. ఇంత నీకు బాధ పెట్టి ఇంత మంది ఉసురు వేసుకొని పో. చూస్తున్నాం కదా మరి ఇగో ఇక్కడే మూసీ నది మనకు ఫ్లైఓవర్ కూడా కనిపిస్తుంది. మూసీ నది ఫ్లైఓవర్ అటు నుంచి ఇగో ఇక్కడ అంతా కూడా మూసీ నది పాకుతూనే ఉంటది. మరి నది పారే ప్లేస్లలోనే FTL జోన్ లో మరి ఇండ్లను ఉన్నాయని కూడా కూల్చివేస్తున్న తరుణం కూడా మనం చూస్తున్నాము. మరి ఈ నది సుందరీకరణ కోసమే ఈ ఇండ్లన్నిటిని కూడా మరి పడగొట్టేసి వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అందులో పంపించి మరి మేము ఇక్కడ చేయబోతున్నాము మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న కుటుంబాలకైతే నష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి మరి ఆ కొన్ని సంవత్సరాల బాధను కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండాలంటే ఇప్పుడు చదువుల విషయంలో అన్నిటి విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుందని కూడా మరి ప్రజలైతే వాపోతున్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలో భాగంగా కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి మూసీ నదికి ఆనుకొని ఉన్నాయి కాబట్టి తొలగిస్తున్నామని చెప్తున్నారు. మనం కూడా విజువల్స్ లో చూస్తూనే ఉన్నాం. మనతో పాటు ఇక్కడ ఇగో ఈ ఇంట్లో చాలా మంది వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అంట. మరి ఇంత పెద్ద ఫ్యామిలీని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వేస్తే చాలా చిన్నది అయిపోయింది, మా మనసు ఒప్పట్లేదు, అందుకే వచ్చి ఈయనే కూర్చున్నాను అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. భయ్యా ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటారు? 10 years. 10 years. ఎంతమంది ఉంటారు? 14 members. 14 మెంబర్స్. మరి 14 మెంబర్స్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, అది ఓకేనా? కాదు మేడం, पूरा सामान नीचे रखे हुआ है उसमें. डबल बेडरूम में एक ही फैमिली का सामान आता. देखो वॉइस भी हमारी पूरी वॉइस भी बैठ गई, लड़ लड़ के चिल्ला चिल्ला के हरासमेंट करके पुलिस वाले आके हमको बाहर निकाल के सामान पूरा बाहर फेंक के, समझ गए तुम? वहाँ वाटर भी नहीं है उधर और लिफ्ट भी चालू नहीं है. शुगर पेशेंट है, ऊपर स्टेप्स भी नहीं चढ़ सकते ना, तो वैसा प्रॉब्लम हो गया, बहुत प्रॉब्लम हो गया. ये हाउस हम लोग को वाटर था इसके अंदर, बोरवेल है इसके अंदर. देखो ये पानी का पाइप है,
कनेक्शन है, पूरे 4 रूम्स थे, అవును. इंडिपेंडेंट हाउस था, सेपरेट हाउस था हम लोगों को, अच्छा था हमारी फैमिली को। वो पानी भी नहीं आता था हमारे घर में, देखिए नल कितनी दूर है, वो नाला ఫ్యామిలీ जॉइंट फैमिली, वो नाला कितनी दूर है देखिए आप, पानी भी नहीं आता था इधर। ये पूरा बेड डाले हम लोग इसमें, पूरे कॉलमा डाल के बनाए, प्लेरा डाल के, पूरा अच्छा घर बनाया हमने, बहुत पैसे इन्वेस्ट करे इसमें। వచ్చిన వాళ్ళని మీరు అడిగారా आड़गे सब करे, कुछ भी नहीं सुन रहे हम लोग ना कि भाई, सुन रहे इसने हम लोग कि कोई भी हम लोग पूरे बोल रहे, पूरे लेडीज बोल रहे, कुछ भी नहीं, सामान बाहर, पुलिस वाले सामान बाहर फेंके करके हरासमेंट करके सामान बाहर डाल के ले लिया हम लोग का घर। చెప్పారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే మేము ఎలాంటి ఇబ్బంది కలగకుండా नो मैडम, दैट इज रॉन्ग मैडम, बहुत हरासमेंट करे, लेडीज थे घर में, छोटे बच्चे थे, पूरा को ढकल के कॉलर पकड़ के बाहर निकाल के बहुत गलत करे, समझे तो అలా చేస్తే మీరు రిటర్న్ కేసు పెట్టే ऐसा केस पढ़ना कौन करना, हम लोग के सपोर्ट कोई भी ठहरे तो कर सकते ना हम लोग, మ్యాన్ హ్యాండింగ్ చేశారని కూడా కేసు పెట్టొచ్చు అని సీఎం రేవంత్ రెడ్డి कोई भी नहीं सुन रहे हमारी बात, कौन सुनेंगे बोलो आप, किसको बोल के केस करेंगे हम मिडिल क्लास के लोग हैं हम लोग, समझे आप। ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఫ్యామిలీ అంతా अब पूरी फैमिली वहाँ सामान नीचे पड़े हुआ है, आधा सामान ऊपर पड़े हुआ है, रिश्तेदारों का कजन वहाँ पर रिलेशन वालों పెద్ద का। ఫ్యామిలీ కదా हाँ అలాంటప్పుడు అక్కడ 2 పోర్షన్స్ 3 పోర్షన్స్ ఇవ్వమని చెప్పండి बोले नहीं सुन रहे, नहीं देते कितने, 1 मीटर पे एक ही चाहता है कितने, 1 मीटर पे एक आता बोले, पूरे डिवाइड हो गए, पूरी फैमिली ऐसा जॉइंट पूरा ऐसा टूट गए, ऐसा हो गया पूरी, समझे आप, पूरे इधर उधर रिलेशन हो खन जाए। ఇది మనము వింటున్నాం కదా, ఎందుకంటే 14 మంది ఫ్యామిలీ ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఇస్తే ఎలా ఉండాలి ఆ ఇంట్లో, ఇందులో నుంచి ఖాళీ చేయించేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఎందుకంటే చిన్న పిల్లల్ని అలాగే లేడీస్ని కూడా, చిన్న పిల్లల్ని అయితే ఇలా ఎత్తి వెహికల్లోకి వేసేసారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎత్తి వాళ్ళని ఇసేయడం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఇది నెగిటివ్గా, ప్రభుత్వానికి నెగిటివ్గా చెప్పాలని నేను చెప్పట్లేదు, కానీ కొంచెం ఏమంటారు, మానవత్వాన్ని అయినా నిరూపించుకునేలాగా ఎంత పోలీసులైనా కానీ, ఎంత గవర్నమెంట్ అయినా కానీ ప్రజలే అని మర్చిపోతున్నారేమో. ఎందుకంటే వాళ్ళని ఖాళీ చేపించే ఇదిలో కూడా రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము సేఫ్గా తీసుకెళ్ళి మేము అక్కడ పెడతాము అన్నారు. కానీ ఒకటి ఏంటంటే, మరి ఒకే కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా అవి ఎంక్వైరీ చేసుకొని ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క చొప్పున కనీసం ఒక 2-3 పోర్షన్స్ ఇస్తేనన్నా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవ్వగలుగుతారు అక్కడ. కానీ ఒకే డబుల్ బెడ్రూమ్ లో అంతమందిని తీసుకొని వెళ్ళిపోయి అదే విధంగా ఆ సామాన్లన్నీ కూడా అందులోనే ఉండాలి, 14 మంది ఒకే డబుల్ బెడ్రూమ్ లో ఉండాలి అని అంటే కూడా ఎవ్వరికి అది వెసులుబాటు అవ్వని ఇది అనుకొని కూడా పరిస్థితులు కూడా అనుకొని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు భార్య భర్తలు ఉండి 2 పిల్లలు ఉండడానికి అది పనికొస్తుంది డబుల్ బెడ్రూమ్, వాస్తవంగా చెప్పాలంటే. మరి అదే బాధతోటి వాళ్ళు మానసికంగా కూడా కుంగిపోతూ ఇక్కడే కూర్చొని ఏం చేయాలో ఆలోచించలేని పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా అంత రూడ్గా ప్రవర్తించేసి మా సామాన్లన్నీ కూడా డీసీఎంలో అలా ఇసిరి పడేయడము, పిల్లల్ని ఇసిరి పడేయడము, లేడీస్ని లాగి బయట పెట్టేయడము, జెంట్స్కి అయితే కాలర్ బట్టి బయటికి లాగడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి అదే విధంగా కూడా మరి మీరిచ్చిన మాట ప్రకారమే అందరికీ నచ్చజెప్పుకొని కన్విన్స్ చేసుకొని మేము అక్కడ పెడతాము అన్నారు. అదే విధంగా మరి ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసు ఉంటుంది, వాళ్ళు ప్రజలే, మీరు ప్రజలే, అంతేకాని మేము ప్రజలమే. ఇప్పుడు మేము అందరితో పాటు మనము ఇప్పుడు ప్రజలు ఎంచుకున్నప్పుడే నాయకుడు అయ్యాడు కాబట్టి మరి వాళ్ళ పట్ల కూడా, ఎందుకంటే మీరు చేసేది మంచి పని, ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చేసేది మంచి పనే కాదనట్లేదు. మూసీ నది చుట్టూ కూడా సుందరీకరణ చేయడం అనేది మంచి పని, కానీ వాళ్ళకు తగిన వెసులుబాటు కల్పించి ఇలాంటి చర్యలు చేపట్టండి మీరు చెప్పిన మాట ప్రకారమే. ఎందుకంటే మూసీ నది ఇక్కడే ఉంది, పక్కనే చూస్తున్నాం మనము. ఈ మూసీ నదికి దగ్గర ప్రాంతాల్లో కట్టుకున్నారు కాబట్టి రేపు ప్రజలకు ఇబ్బంది కలగొచ్చు అనే ఆలోచన గవర్నమెంట్ చేసింది. కానీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వేరే చోట మీరు వెసులుబాటు మంచిగా ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ఆ ప్రదేశాలలో ఉంచి ఇలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే చూడండి ఒక్కసారి వాళ్ళ ఈ వీడియోలలో కూడా వాళ్ళ ఫేస్, వాళ్ళ మొహాలను చూసి, వాళ్ళ అవతారాలను చూసి, వాళ్ళ బాధను చూసి కూడా ప్రభుత్వం చెల్లించాలని కూడా కోరుకుంటున్నాము. ఆ బాధ అనేది ఉంటుంది. ఇంతమంది మీ జాయింట్ ఫ్యామిలీ ఏడబోయి ఉండాలి, ఎక్కడ పోయి ఉండాలి, ఏడ కూర్చోవాలి, ఏడ తినాలి, ఎక్కడ ఉండాలి అనే బాధ అయితే ఉంటుంది. అందుకు వాళ్ళకు అనుకూలంగా ఒక 2 పోర్షన్స్ 3 పోర్షన్స్ అలర్ట్ చేసి వాళ్ళని పెడితే వాళ్ళు కూడా కొన్ని రోజులు కష్టపడి ఏదో సెటిల్ అవుతూ వస్తూ ఉంటారు, బాగుంటుంది అని కూడా మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం.